గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి తన హస్తాల చాటును భద్రపరిచి ఈ అడ్వెంట్లోని 2వ ఆదివారపు ఆరాధనలోనికి మనందరినీ నడిపించి ఆయన స్తుతించి కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి, ఆయన బలను సమీపించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన 3 లేఖనాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా మేకా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు, అలాగే పత్రిక పాఠ్యభాగముగా రోమపత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు, సువార్త పాఠ్యభాగముగా లోక సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 36 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాం. ఈ లేఖన భాగాల నుంచి దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధ్యానించడానికి అందరూ కూడా మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఈరోజు 2వ ఆదివారము, అడ్వెంట్లో 2వ ఆదివారం మనం వెలిగించిన కొవ్వొత్తి ప్రిపరేషన్ క్యాండిల్ అంటే సిద్ధపాటు కొవ్వొత్తి. యేసు ప్రభువారు బెత్లెహేంలో పుట్టడానికి మరియ యోసేపులు ఎలా సిద్ధపడి బెత్లెహేం వచ్చారో, అలాగే ఏదైనా పని నిమిత్తము మనం ఎలా సిద్ధపడతామో, ఎక్కడికైనా వెళ్ళటానికి ఎలాగైతే మనం సిద్ధపడతామో, తినటానికి, నిద్రపోవటానికి, లేకపోతే ఇతర కార్యక్రమాలకి ఎలాగైతే ముందుగానే సిద్ధపడి వెళ్తామో, అలాగే దేవుని రాజ్యము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ఈరోజు లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే రాబోతున్న దినాల గురించి పాత నిబంధన ప్రవక్త అయిన మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసు ప్రభు వారి పుట్టుక గురించి, ఆయన రాకడ గురించి, ఈ లోకంలోనికి ఆయన ఎలా వేంచేస్తున్నాడో తెలియచేయటానికి మరి పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. అందులో ప్రాముఖ్యమైన ప్రవక్త మీకా. యేసు ప్రభు వారి పుట్టుక గురించి మీకా కూడా ప్రవచించాడు. ఆ మీకా ప్రవచనాల్లో ప్రాముఖ్యంగా ఈ చదువుకున్న మొదటి 7 వచనాలు, 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మరి యేసు ప్రభు వారి గురించిన లేఖనాలను, అంత్య దినాలలో యేసు ప్రభు వారి రాజ్యము గురించి ప్రవచిస్తాడు. మొదటి 3 అధ్యాయాల్లో తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో, దేవుని తీర్పు ఎలాగ ఉంటుందో వివరిస్తూ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనందరికీ, లోకమంతటికి ఒక ఆశాజనకమైన వార్తను తెలియజేస్తున్నాడు. సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నాడు. నిరీక్షణ కలిగిన ఒక సువార్తను మేకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని ఈ మేకా గ్రంథంలో 4వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాడు. ఎందుకంటే ఇహలోక రాజ్యానికి, పరలోక రాజ్యానికి అనగా క్రీస్తు రాజ్యానికి ఎంత వ్యత్యాసం ఉందో వివరిస్తూ ఈ లేఖనాల్లో మాట్లాడతాడు మేకా ప్రవక్త. ఏంట వ్యత్యాసము అని అంటే, మొట్టమొదటిగా ఈ భూమి మీద మనం జీవిస్తున్న జీవితానికి, మనం వెంబడిస్తున్న వాటికి, దేవుని దినాలు అనగా క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు, అంచె దినాలలో క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో వ్యత్యాసం చెప్తూ అంటాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని వివరిస్తాడు. అంటే సార్వభౌమాధికారం అంటే ఆయన ఎంత ఉన్నతంగా హెచ్చించబడతాడో రాబోతున్న దినాల్లో తెలియచేస్తాడు అనమాట. అందుకనే మొట్టమొదటి వచనంలోనే ఏమంటాడు, మేకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అంత్య దినములలో యెహోవా, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. గమనించారా? అంత్య దినాలలో క్రీస్తు అత్యున్నతమైన వాడిగా హెచ్చింపబడతాడు, ఎత్తబడతాడు. అనేక కొండల కంటే, పర్వతముల కంటే యెహోవా పర్వతము అత్యున్నతముగా ఎత్తబడుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సుప్రిమసీ గురించి ఇక్కడ మాట్లాడుతుంది ఈ మేకా గ్రంథం. అంటే దేవుడు ఎంత అత్యున్నతమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎత్తైన వాడో, అన్నిటికంటే పైనున్నవాడో ఈ లేఖనం తెలియజేస్తుంది.
కొండలు చాలా ఉంటాయి. అన్నిటికంటే ఎత్తైన కొండకే విలువ ఉంటుంది కదా. ఇప్పుడు మన మన భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల్లో ఎత్తైన కొండ ఏంటి? ఎవరెస్ట్. అవునా? దానికి ఆ పేరు తప్ప మిగిలిన కొండల పేర్లు తెలుసా మీకు? తెలుసా? ఎందుకు తెలీదు? అన్నిటికంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకున్నాము. అవునా? అలాగే అంత్య దినాలలో చాలా మంది ఉండొచ్చు, కానీ క్రీస్తు నామము అన్నిటికంటే అత్యున్నతంగా హెచ్చించబడుతుంది, ఎత్తబడుతుంది. అప్పుడట క్రైస్తవులో, యూదులో, ఇశ్రాయేలీలో కాదు, కానీ అన్యజనులు అందరూ కూడా ఎక్కడికి వస్తారట? యెహోవా పర్వతమునకు, యెహోవా మందిరమునకు వెళ్ళుదాము రండి అని చెప్పుకొని ఆయన బోధలను విందాం, ఆయన మార్గాల్లో నడుచుకుందామని అన్యజనులు సైతము ఎలా వస్తారట? ప్రవాహము వలె వస్తారట. ఎక్కడికి? దేవుని యొద్దకు. అందుకనే దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఇక్కడ తెలియచేస్తూ ఆ దేవుని రాజ్యములో ఎలా ఉంటుందో కూడా వర్ణిస్తున్నాడు. మేక ప్రవక్త ప్రవచిస్తున్నాడు. క్రీస్తు రాజ్యంలో ఎలా ఉంటుందో ప్రవచిస్తున్నాడు. అందుకనే అత్యున్నతమైన దేవుడిగా, అందుకే అన్ని నామముల కన్నా పైనామము దేవునికి ఇవ్వబడింది. ఆ నామమున తప్ప ఏ నామమున రక్షణ ఎవడికి కలగదు అనే విషయాన్ని కూడా లేఖనము ఎప్పటి నుంచో ఘోషిస్తుంది. కానీ సత్యము తెలియక చాలా మంది, క్రీస్తుని కనుగొనలేక చాలా మంది, క్రీస్తుని ఎరుగక కొంతమంది ఈ లోకంలో చీకట్లో ఉన్నారు ఇంకా. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, అబద్ధం ఎప్పుడు రాజ్యం వెళ్తుందో తెలుసా? అబద్ధం ఎప్పుడు రాజ్యం వెళ్తుందంటే నిజం రానంత వరకే, నిజం బయలుపరచబడనంత వరకే. ఒక్కసారి నిజం బయలుపరచబడింది అనుకోండి, అబద్ధాలు ఎన్నున్నా పటాపంచలైపోతాయి. అబద్ధాలు 100 ఉండొచ్చు, నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది. నిజమైన దేవుడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. ఆ నిజమైన దేవుడు అంత్య దినాలలో ఎత్తుగా హెచ్చించబడతాడట. అప్పుడు ఆయన తప్ప ఎవడు దేవుడు కాదని సర్వజనులు తెలుసుకుంటారట. అప్పుడు అన్ని జనులు కూడా ప్రవాహములాగా ఆయన దగ్గరికి వస్తారట. మేకా ప్రవచిస్తున్నాడు ఈ మాటలు. అంటే జరగబోయేది ముందుగానే చెప్తున్నాడు. ఇప్పుడంటే సత్యము సరిగా బయలుపరచబడలేదు కాబట్టి చాలా మందికి నచ్చినట్లుగా, నచ్చిన దానిని నమ్ముతూ విశ్వసిస్తూ వెంబడిస్తున్నారు. కానీ సత్యం ఒకసారి బయలుపరచబడగానే అందరి నేత్రాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. అందరి కళ్ళు తెరవబడతాయి. అందుకనే పౌలు అంటాడు కదా, సత్యము వారికి తెలియకుండానట్లు ఈ యుగ సంబంధ దేవత వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. అందుకే సత్యాన్ని కనుగొనలేకపోతున్నారు, వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ అంత్య దినాలలో బయలుపరచబడుతుంది. దేవుడు నిజమైన దేవుడని, సృష్టికర్తని, ఏకైక దేవుడని, ఒకే ఒక్క దేవుడని సర్వలోకానికి తెలియపరచబడుతుంది. అప్పుడు ప్రవాహం వలె పరిగెత్తుకొని ఆయన సన్నిధికి వస్తారు. ఆయన బోధ వినాలని, ఆయన మార్గాల్లో నడవాలని, ఆయన రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కడు ప్రయాసపడతాడు. ఇప్పుడంటే క్రీస్తు ఎవడో మాకు తెలియదు. చాలామంది మాట్లాడుతున్న మాటలు, కానీ ఆ రోజైతే పరిగెత్తుకొని వస్తారు దేవుని యొద్దకు. ప్రవాహం వలె వస్తారు దేవుని యొద్దకు. ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. అలాంటి స్థితి రానై ఉన్నదని మేక ప్రవచిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని తెలియచేస్తూ, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము, ఆత్మీయ కార్యాలు ఇలాగున జరుగుతాయి, ఆత్మ సంబంధమైన రాజ్యముగా ఉంది అని మేక తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క అత్యున్నతమైన స్థితిని మొదలు చెప్తున్నాడు. తర్వాత ఆయన రాజ్యము ఎలా ఉంటుందో చెప్తాడు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందట తర్వాత చదవండి మేక గ్రంథంలో. అమ్మా, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను
తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఆయన రాజ్యం, క్రీస్తు రాజ్యం ఎలా ఉంటుందట? ఇప్పుడు ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలు, ఈ లోక సంబంధమైన రాజ్యాలు, ఈ లోక సంబంధమైన అధికారాలను మనం చూస్తాం. ఇందులో ఎలా ఉంటుందట? ఈ లోక సంబంధమైన అధికారాల్లో, రాజ్యాల్లో ఎలా ఉంటుందనంటే కొన్నిసార్లు శాంతి సమాధానం ఉండదు కొన్ని చోట్ల, కొన్నిసార్లు నీతి న్యాయం ఉండదు కొన్ని చోట్ల. అవునా కదా? అవునా కాదండి? ఇప్పుడు కూడా చాలా రాజ్యాల్లో, చాలా ప్రభుత్వాల్లో మనం నీతిని న్యాయాన్ని కనుగొనలేకపోతున్నాం, లేకపోతే శాంతి సమాధానం లేదు. కానీ ఆయన రాజ్యం ఎలా ఉంటుందట? ఆయన న్యాయం జరిగిస్తాడు. దూరమునున్న అన్ని జనులకు కూడా ఆయన న్యాయం జరిగిస్తాడు. ఆయన రాజ్యంలో యుద్ధాలు ఉండవు. ఇప్పుడు చూడండి, ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధం చేసుకుంటుంది. నీదా నాదా అన్నది ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పుడు ఏ దేశం గొప్పది అన్నది తేల్చుకోవడానికి ఒక దేశం మీద ఒక దేశం పోరాడుతూ యుద్ధాలు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు, వనరులన్నింటినీ పాడు చేస్తున్నారు, సామాన్య మానవులందరినీ కష్టపెడుతున్నారు. మరి యుద్ధాలు జరగటం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరగడం వల్ల మనలాంటి సామాన్యమైన వారు బ్రతకడం కష్టమవుతుంది. ఇదంతా ఇహలోక సంబంధమైన రాజ్యంలో జరుగుతుంటే, దేవుని రాజ్యంలో యుద్ధాలు ఉండవట, జనం మీదకి జనము లేవదట, జనం మీద జనం యుద్ధం చేయదట, ఎవడు కూడా కత్తి ఎత్తడట. ఆఖరికి వారి ఖడ్గాలను ఏం చేస్తారట? నాగటి నక్కులుగాను వారి ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టి వ్యవసాయం చేయటానికి, పంట పండించడానికి, అందరూ కలిసి సంతోషంగా జీవించడానికి సిద్ధపడతారట. యుద్ధం చేయడం ఎవడు నేర్చుకోడట, ఇంక అవసరం ఉండదట ఆయన రాజ్యంలో. ఎందుకనంటే ఇప్పుడంటే మనకి ఈ లోకరాజ్యంలో నీతి లేక, న్యాయం లేక, ఒకరి మీద ఒకరు పగబట్టుకొని, ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు ద్వేషించుకొని, ఒకరినొకరు మోసం చేసుకుని నువ్వా నేనా అని ఆధిపత్యంలో బతుకుతున్నాం. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండదట. దేవుని రాజ్యంలో అలా ఉండదు. దేవుని రాజ్యంలో ఏముంటదట? సమానత్వం ఉంటది, శాంతి ఉంటది, సమాధానం ఉంటది, నీతి ఉంటది, న్యాయం ఉంటది. నీతి న్యాయం ఉంటుంది. అందుకనే ఆయన ఏం చేస్తాడట? న్యాయము తీరుస్తాడట. ఆ న్యాయము తీర్చి మనందరినీ ఆయన రాజ్యంలో ఉంచుతాడు. ఆ రాజ్యంలో అందరూ ఒకరితో ఒకరు సమాధానముగా, ఏ భయము లేకుండా. ఈరోజు ఇళ్లలో ధనవంతులైనటువంటి వారు అవ్వచ్చు, లేకపోతే ధనం కలిగిన వారు, ఏ ఇల్లైనా సరే సమాధానముతో నిద్రపోవడానికి కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో దొంగల భయం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎవడు కూడా హృదయపూర్వకంగా మనశ్శాంతిగా నిద్రపోవటానికి మరి అవకాశం లేకుండా పోయింది. కానీ దేవుని రాజ్యంలో ఏ భయము లేకుండా ఎవడి ద్రాక్ష చెట్టు కింద వాడు కూర్చొని భయము లేకుండా జీవించడానికి ఇష్టపడతారంట. అంటే ఆ రాజ్యం అలా ఉంటుంది, ఆ రాజ్యము అలా ఉంటుంది. కానీ ఈ లోకంలో ఈరోజు ధనవంతులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం. అవునా కాదా? అన్ని చోట్ల జరిగేవే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇలాగే ఉంది, ప్రపంచమంతా కూడా ఇలాగే ఉంది. నీతి లేదు, న్యాయం దొరకదు, అలాగే శాంతి సమాధానము దొరకదు. ఎక్కడ చూడండి లోకమంతా మోసమే మోసమే మోసమే. ఆఖరికి నువ్వు తినే తిండి దగ్గర నుంచి నువ్వు కట్టుకునే బట్ట దాకా అంత మోసమే. అవునా కాదండి? బయటికి వెళ్ళి నువ్వు ఏదైనా తినాలేనంటే నువ్వు తిన్నది ఆరోగ్యమో, నువ్వు తిన్నది విషమో కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు. ఎందుకంటే బతకాలి కాబట్టి, అవతల వాడు ఏమైపోయినా నాకు అనవసరం, నేనే బతకాలి కాబట్టి, నా కుటుంబం బతకాలి కాబట్టి, నా పిల్లలు బతకాలి కాబట్టి మోసం చేసేవాడు మోసం చేస్తున్నాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు, హత్య చేసేవాడు హత్య చేస్తున్నాడు, అక్రమం చేసేవాడు అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే స్వార్థం పూరితమైన రాజ్యం ఇది, స్వార్థం. కాబట్టి వారు ఏమనుకుంటారంటే ఇహలోకంలో మేము బ్రతికితే చాలు, మేము బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు అనే ఆలోచన నీకు కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నిన్ను మోసం చేసేవాడు ఒకడు ఉంటే వాడిని మోసం చేసేవాడు ఇంకోటి ఉంటాడు,
వాడిపైన ఇంకొకడు ఉంటాడు, వాడిపైన ఇంకొకడు ఉంటాడు. ఇలా లోకమంతా మోసంతో నిండిపోయింది, అన్యాయం అక్రమంతో నిండిపోయింది. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందట? ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయము తీరుస్తాడు. ఆ న్యాయము ఎలా ఉంటుంది అని అంటే, మరి దేవుని రాజ్యము శాంతి సమాధానముతో నెమ్మదితో నిండుకొని ఉంటుంది. అందుకే ఎవ్వడు కూడా భయం లేకుండా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుందట. అలాంటి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. క్రీస్తు రాజ్యం గురించి మేకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ క్రీస్తు రాజ్యంలో ఆయన బలమైన విశ్వాసులను మరి ఆయన ఇక్కడ అంగీకరిస్తాడు, బలమైన విశ్వాసులను. అందుకనే మరి అక్కడ మాట్లాడుతున్నట్టున్నాడు, ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి తగినట్లుగా మనం జీవించాలని ఆ కింద అంటాడు. అనేకులు, మేకా గ్రంథము, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. గమనించండి, ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ రాజ్యానికి తగినట్లుగా నువ్వు జీవించాలి. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుకున్నా కూడా, అందుకే యెహోషువ అంటాడు కదా, మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకంటే యెహోషువ దేవుణ్ణి ఎరుగున్నాడు, దేవుని గురించి తెలుసుకొని ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు అని యెహోషువకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేసుకున్నా నాకు అనవసరం, మీరు ఎవరిని ఆరాధించుకున్నా నాకు అనవసరం. నేనైతే సత్యాన్ని ఎరుగున్నాను కాబట్టి, నిజం తెలుసు కాబట్టి, నిజ దేవుణ్ణి ఎరుగున్నాను కాబట్టి నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తాం. ఇందాక చెప్పాను, అబద్ధం ఎంతవరకు వెళ్తుందట రాజ్యం? నిజం వచ్చే వరకు, నిజం బయలుపరచబడి వరకు, ఆ దినం వచ్చే వరకు అబద్ధమే రాజ్యం వెళ్తుంది. అబద్ధమే నిజమనిపిస్తుంది, అబద్ధమే సరైనది అనిపిస్తుంది. కానీ నిజం బయలుపరచబడినప్పుడు అబద్ధానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి నేను ఎరుగున్నాను కాబట్టి మేమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తున్నాము. ఈరోజు నీకు నిజం బయలుపరచబడింది, నిజాన్ని నువ్వు ఎరుగున్నావు కనుకే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. సత్యాన్ని తెలుసుకున్నావు కాబట్టి దేవుని సన్నిధికి నడిపించబడ్డావు. ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకో, చివరిదాకా పట్టుకో. ఎందుకంటే ఆయన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో ఉండాలి అని అంటే ఆయనకి తగినట్లుగా నువ్వు జీవించాలి. బలమైన విశ్వాసము, భక్తి నీ దగ్గర ఉండాలి. గాలికి కొట్టుకుని పోయే మనస్తత్వాలు కాదు, స్థిరమైన మనస్తత్వాలతో నువ్వు నిలవబడాలి. దేవుని తట్టు మాత్రమే తిరిగి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగి నువ్వు ఉండాలి. అందుకే కష్టపడుతున్నావా, శ్రమ పడుతున్నావా, నష్టపోయావా, మోసపోయావా, న్యాయం లేదా, అన్యాయము నీకు జరిగిందా, అక్రమము నీకు జరిగిందా, అయితే ఓపికతో ఎదురు చూడు. ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యము వస్తుంది. ఆ రాజ్యంలో నీకు న్యాయం జరుగుతుంది, ఆ రాజ్యంలో నీతి కనిపిస్తుంది, ఆ రాజ్యంలో శాంతి సమాధానము నీకుంటుంది. అందుకని చివరి మాటలు అంటాడు మేకా గ్రంథకర్త. చివరి చదవండి కింద. తర్వాత వచనం చదువున్నాం. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఇప్పుడు ఈ రాజ్యంలో మనుషులు 3 తరగతులు, సాధారణంగా 3 తరగతులు. అంటే గట్టిగా చేస్తే 2 తరగతులే. 1 ధనవంతులు, 2 పేదవారు. తర్వాత కొంతకాలానికి మనుషులు ఏం చేశారంటే 3 క్లాసెస్ చేశారు, 3 క్లాసెస్. పీపుల్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసెస్. ఒకటి హై క్లాస్, రెండోది మిడిల్ క్లాస్, మూడోది లో క్లాస్. ఇది ఎవడు పెట్టాడు? ఇది ఎవడు చేశాడు? ఏమండి? హై క్లాస్ ఉన్నోడికి 4 చేతులు, 4 కాళ్ళు ఎలా ఉంటాయా? 2 తలలు అలా ఉంటాయా హై క్లాస్లో ఉన్నోడికి? మిడిల్ క్లాస్లో ఉన్నోడికి 2 చేతులు, 2 కాళ్ళు. లో క్లాస్లో ఉన్నోడికి 1 కాలు, 1 చెయ్యి ఉంటుందా? మరి 3 క్లాసుల్లో ఉన్నవారికి అందరికీ అన్ని సమానంగానే ఉంటాయి కదా? అవునా కాదా? చెప్పండి అమ్మా.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి చెప్పండి, దేవునికి స్తోత్రం. అంటే చలికి ఇలా దగ్గరికి అయిపోతున్నారు కదా, అందుకని. ఇప్పుడు ఈ 3 తరగతులు పెట్టింది ఎవడు పెట్టాడు? అయితే పైన ఉన్నోడు పెట్టి ఉండాలి. ఎవడు హై క్లాస్లో ఉంటాడే వాడు పెట్టి ఉండాలి, అవునా కాదా? కానీ దేవుడు నిన్ను అలా విభజించలా, దేవుడు నిన్ను విభజించలా. వీడు లో క్లాసు, వీడు మిడిల్ క్లాసు, వీడి హై క్లాసు అని విభజించింది ఎవరు? మనిషే. ఒక మనిషే విభజించాడు దీన్ని, దేవుడు మాత్రం కాదు. దేవుడు మానవుణ్ణి మానవుల్లా చేశాడు. మనం ఏం చేసాం? విభజించుకున్నాం, విభజనలు చేసుకున్నాం. ఇప్పుడు హై క్లాసు, మిడిల్ క్లాసు, లో క్లాసు అందరూ సమానమా కాదా? దేవుని దృష్టిలో సమానమా కాదా? మీరే క్లాస్? ఎంతకి మీరే క్లాసు? అండ్ మిడిల్ క్లాస్. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళతోనూ లో క్లాస్ వాళ్ళతోనూ అందరూ సమానమేనండి. దేవుడు సమానంగానే సృష్టించాడు, మనుషులే విడదీశారు అని నేను అంటున్నాను. నిజమా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోరా? చెప్పాలి మరి, నోరు తెరిచి చెప్పాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఇప్పుడు మీరు వెళ్ళి లో క్లాస్ వారు జీవిస్తారు కదా స్లమ్ముల్లో, లో క్లాస్ వాళ్ళు పాకల్లో, గుడిసెల్లో జీవిస్తారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు గుడిసె వేసుకొని ఉంటారా? మీరే అన్నారు అందరూ సమానం అని. అంటే ఆ విషయాన్ని నీలోనికి ఎక్కించింది ఎవరంటే అపవాదే. మనిషిని దేవుడు సమానంగా సృష్టిస్తే దాన్ని నువ్వేం చేసావు? అపవాది నిన్నేం చేశాడంటే మోసపుచ్చాడు. నువ్వు మిడిల్ క్లాస్ అంటే మీ గ్రూప్ అంతా ఇక్కడే ఉండాలా, నువ్వు హై క్లాస్ మీరందరూ వేరే చోట ఉండాలా, లో క్లాస్ మీరందరూ ఇక్కడ ఉండాలి అని నిర్ణయించింది దేవుడు. అందుకనే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కుంటివారిని వెళ్ళగొట్టబడిన వారిని, అంటే ఊరి చివరికి తోసేయబడ్డారే కొంతమంది. తెలుసా ఎవరో? ఊరి చివరికి తోసేయబడ్డారే కొంతమంది. అది భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇలాంటి వివక్షలు ఉన్నాయి. రంగు వివక్ష, కుల వివక్ష, జాతి వివక్ష, ఇలాంటి వివక్షలు ఉన్నాయి. ఇది భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో జరిగింది. ఇలాంటి వివక్ష ఎక్కడ జరుగుతుందట? ఈ లోకరాజ్యంలో జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుందట? మనుషుల వల్ల జరుగుతుంది. అపవాది ప్రభావం మనుషుల మీద ఉంది. అందుకే ఒకడు తోటి మనిషిని ప్రేమించలేని పరిస్థితి, తోటి మనిషిని సమానంగా ఎంచలేని పరిస్థితి. అందుకనే హై క్లాస్ వాడు మిడిల్ క్లాస్ని చూడడం, మిడిల్ క్లాస్ వాడు లో క్లాస్ని చూడడం. కానీ అందరూ మనుషులే అన్న సంగతి మర్చిపోతున్నాం, అందరూ ఒకటే అన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడు అందరినీ ఒకే స్వరూప స్వభావాలతో సృష్టించాడన్న సంగతి మర్చిపోతున్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఎవరినైతే వెళ్ళగొట్టారో వారిని తీసుకొచ్చి బలమైన జనాంగంగా చేస్తాను. ఎవరినైతే మీరు వెలివేశారో, ఎవరినైతే మీరు దూరంగా జరిపారో, ఎవరినైతే వెళ్ళగొట్టారో మీ మధ్య ఉండకుండా ఆ జనాంగాన్ని తీసుకొచ్చి నేను బలపరుస్తాను. ఒకప్పుడు భారతదేశంలో బలహీన జాతులు, బలహీన కులాలు వెలివేయబడ్డారు కదా, అంటరాని వారుగా దళితులుగా తోసివేయబడ్డారు చాలామంది. ఈరోజు దళితులకి ఒకప్పుడు బట్టలు కట్టుకోవడం రాదు, చదువుకునే అవకాశం లేదు. చదువుకునే అవకాశం లేదంటే ఉద్యోగం చేసే అవకాశం ఎప్పటికీ రాదు. వస్తుందండి? రాదు. చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, మంచి బట్టలు వేసుకోవడానికి అవకాశం లేదు. వారు ఎప్పటికీ ఏం చేయాలంట? బానిసత్వమే, ఎప్పటికీ వెట్టి చాకరియే, ఎప్పటికీ కూలి పనే, ఎప్పటికీ దాసత్వమే చెయ్యాలి. అలా ఉన్న భారతదేశానికి సువార్త వెలుగొచ్చింది. అలా ఉన్న భారతదేశానికి సువార్త వెలుగుని తీసుకొచ్చారు మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ బర్తలోమై జిగిన్బాగ్, ఉల్రిచ్ జ్వింగ్లీ, ఇలాంటి క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వచ్చి అణగారిపోయిన అనగా
సముద్రముల ఒడ్డున ఎవరైతే నివసిస్తారో వారిని కదా ఊరి చివరకు తోసేస్తారు నెమ్మదిగా. ఇంకా తక్కువ కులాల వారు ఎవరైతే ఉంటారో, ఏమీ లేని వారు, తినటానికి లేక, ఉండటానికి సరైన ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైన బట్ట లేక బాధపడుతున్న వారి దగ్గరికి ఈ మిషనరీలు వెళ్ళి వారికి స్వార్థను చెప్పి, వారికి ఆహారం పెట్టి, వారికి విద్య వైద్యం అందించి, వారిని బలపరిచి బలమైన జనాంగంగా మార్చారు. దేవునికి స్తోత్రం. అలా వెలుగు కలిగిన ఆ జనాంగము ఈరోజు బట్టలు కట్టుకుంటున్నారు, ఈరోజు వాళ్ళు చదువుకుంటున్నారు, ఈరోజు వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, విదేశాలకు ప్రయాణాలు అవుతున్నారు, విమానాలు ఎక్కుతున్నారు. ఎలాంటి వారు వీళ్ళు? ఒకప్పుడు ఎలాంటి వారు మీకు తెలుసు. ఆ చరిత్ర మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాల్సిన పని లేదు. బలహీన జనాంగం, ఊరి చివరకు వెలివేయబడిన జనాంగం, నెట్టివేయబడిన జనాంగం ఈరోజు ఊరు మధ్యలో తిరుగుతున్నారు. దేనివల్ల? బాబా సాహెబ్ అంబేద్కర్ అనే ఒక నాయకుడు పుట్టి, ఆయన ద్వారా చాలా మంది దళితులు లేకపోతే నిమ్న జాతులు లేపబడ్డాయి, హెచ్చింపబడ్డాయి. అంటే దేవుడు అటువంటి వారిని సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దాస్యత్వమే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు అనుభవిస్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే వంటి ఒక నాయకుడిని లేపాడు. మోషేని లేపి, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీలకి నాయకుడిగా ఉండి వారి పక్షంగా నువ్వు నిలబడి వారిని ఐగుప్తు దాస్యంలో నుంచి స్వతంత్రంలోనికి నడిపించన్నాడు. భారతదేశంలో కూడా అంబేద్కర్ వంటి నాయకుల్ని లేవనెత్తింది దేవుడే. దేవునికి స్తోత్రం. సత్యాలు తెలుసుకోవాలి. సత్యం నిజమేంటన్నది మనం తెలుసుకోవాలంటే చరిత్ర వెనక్కి వెళ్ళాలి, దేవుని వాక్యం చదవాలి, సత్యం మర్మాలు తెలియాలి. లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయకపోతే, లేకపోతే దళితుల పక్షంగా పోరాడకపోతే, దళితుల హక్కుల్ని తెలియచేయకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే ఈరోజు చాలా మంది ఇంకా మన స్థితిగతులను మార్చుకోలేము. అలాంటి వెలుగుని పుట్టించేది దేవుడు. అందుకని ఆయన అంటాడు ఇక్కడ, మీకు రాబోతున్న దినాలలో ఎలా జరుగుతుందా, క్రీస్తు రాజ్యంలో బలహీనులను ఆయన విమోచించి హెచ్చిస్తాడు, బలమైన జనాంగంగా మారుస్తాడు. ఈ రాజ్యంలో అలా లేదు. హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్ అని మనుషులు విభజించుకుంటున్నారు కదా. నువ్వు చదువుకున్నోడివి, నువ్వు చదువులేనోడివి అని మనుషులే విడదీస్తున్నారు. నువ్వు ఉద్యోగం ఉన్నోడివి, నువ్వు కూలిపనోడివి అని మనుషులే విడదీస్తున్నారు. ఆయన రాజ్యంలో అలా ఉండదు. అందరూ సమానమే. బలహీనులే హెచ్చింపబడతారట, దీనులే హెచ్చింపబడతారు. కాబట్టి గమనించండి, ఆయన రాజ్యము రాబోతుంది, దానికి సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. తర్వాత పత్రిక పాఠ్యభాగంలో కూడా మనం గమనించినట్లయితే రోమపత్రిక 2వ అధ్యాయంలో ఆయన రోమీలకు అనగా రోమ సంఘానికి రాస్తున్నాడు. అందులో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అంటే మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. ఒక జాతే కాదు, ఇశ్రాయేలీలే కాదు, యూదులు ఉన్నారు, అలాగే అన్యులు ఉన్నారు. వీరందరూ కలిసి ఆ సంఘంలో ఉన్నారు. వారికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఈ పత్రికను బట్టి దేవుని రాజ్యానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటాను ఎలాగో ఈ రోమ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకనంటే దేవుని రాజ్యంలో సభ్యత్వం కావాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే, దేవుని రాజ్యానికి తగినట్లుగా, నియమ నిబంధనలకు తగినట్లుగా నువ్వు బతికితేనే ఆ రాజ్యంలో ఉండగలవు. లేకపోతే ఆ రాజ్యంలో నీకు అర్హత ఉండదు, ఆ రాజ్యంలో నీకు స్థానం లేదు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. మిమ్మల్ని మీరు ఎందుకు పరీక్ష చేసుకోవాలంటే, మీరు అస్తమానం ఏం చేస్తారంటే, చదవండి మొదటి వచనం అమ్మా. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను నిరుత్తరుడివై ఉన్నావు.
దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయ వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. గమనించండి. అందుకే మనం ఏం చేస్తామంటే, మానవుడు మనిషి తొందరగా చేసే పని ఏంటంటే అవతల వాడిని జడ్జి చేసేస్తాడు. అవతల వాడిని ఈజీగా జడ్జి చేస్తాడు, అంటే తీర్పు తీరుస్తాడు. అందుకే మనం చూడండి, ఎవరి గురించి అయినా అడిగాం అనుకోండి, పాస్టర్ గారిని, మీ అందరి గురించి నాకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి పేరు అడిగి ఈయన ఎలాంటోడండి అని అడిగామంటే మీరు అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఒక పూట చెప్తారు కథంతా అవతలోడు గురించి. అర్థమవుతుందా? అవతలోడు గురించి ఒక పూట చెప్తారు నాకు కథ. అలాంటోడండి, ఎలాంటోడండి, అన్ని పనులు చేసాడండి, ఆ పనులు చేసాడండి, ఈ పనులు చేసాడండి. అంటే మనము ఈజీగా అవతల వ్యక్తిని తీర్పు తీర్చేస్తాం. కానీ దేవుని వాక్యంలో పౌలు అంటున్నాడు, తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు కూడా ఆ తీర్పులోకి వస్తావు. నువ్వే నేరస్తుడు అవుతావు తీర్పు తీర్చినందుకు. ఎందుకనంటే నువ్వు కూడా అలాంటి పనులే చేస్తావు. నీ కథ ఎవరికి చెప్పవు కదా, నీ కథ ఎవరికి చెప్పవు. కానీ అవతల వాడి కథ ఊరంతా ప్రకటించుకుంటూ తిరుగుతావు. అందుకని నువ్వే నేరస్తుడు అవుతావు అని చెప్తున్నాడు. నువ్వే నేరస్తుడు అవుతావు. మనకు చాలా ఈజీగా అలవాటైన లక్షణం ఇది. తీర్పు తీరుస్తాం, జడ్జి చేస్తాం. ఒక మనిషి గురించి చెప్పమంటే లోపాలు ఎక్కువ చెప్తాం, మంచి చెప్పం. ఏమండి? మంచి చెప్పం, లోపాలే చెప్పడానికి ఇష్టపడతాం. అందుకని అవసరమైతే మళ్ళీ పాస్టర్ గారు ఏమనుకుంటారని, మంచోడేనండి కానీ కాని పెట్టి కథ అంతా చెప్తారు లాస్ట్లో. ఫస్ట్ ఏమో పేరుకి మంచోడే అంటారు అంతే, తర్వాత కథ నెగిటివ్లో వెళ్ళిపోద్ది. అలా చేసేయండి, ఇలా చేసేయండి, ఆవిడ ఎలాంటిదండి, ఈవిడ ఎలాంటిదండి, అతను ఎలాంటోడండి, అతను ఎలాంటోడండి. జడ్జింగ్. అందుకని ఒక ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంటుంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అట్ట చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. అట్ట చూసి పుస్తకం ఎలాంటిదో చెప్పలేము కదా. చాలా మంది బైబిల్ని ఏమంటుంటారు తెలుసా? కొంతమంది నల్లట్ట నల్లట్ట అంటారు కదా. కానీ అందులో ఉన్న అక్షరాలు చదివితే, మాటలు చదివితే గుండెలను చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది కత్తి, అంత లోతుగా వెళ్తుంది. అందుకని ఒక ఆయన అంటాడు, మెనీ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, బట్ ద ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్ గివ్స్ యూ ట్రాన్స్ఫర్మేషన్. దేవునికి స్తోత్రం. చాలా పుస్తకాలు నీకు సమాచారాన్ని అందిస్తాయి ఈ ప్రపంచంలో, కానీ ఒక్క పుస్తకమే నిన్ను మారుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్. దిస్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇట్ గివ్స్ యూ ట్రాన్స్ఫర్మేషన్. అంటే నిన్ను పూర్తిగా మార్చేసే పుస్తకం. తెలుసా? నేరస్తులు, నరహంతకులు, దొంగలు, దోపిడీదారులు మారిపోయారు ఈ పుస్తకం చదివి. పైకి నల్లంటే లోపలికి వెళ్తే నిన్ను తెల్లగా కడిగేస్తుంది. ఏమండి? తెల్లగా కడిగి పడేస్తుంది నిన్ను. ఎమ్మ ముక్క అంటే తెల్లగా మార్చేస్తుంది. ఇస్సోపుతో నిన్ను కడుగుతుంది. అలాంటి బలము కలిగిన మాటలు ఉండే పుస్తకం ఇది. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఎవరిని తక్కువగా చూడొద్దు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో అంతే. ఇదే నీకు కావాలి. అందుకని వాక్యం ఎలాంటిదని చెప్తుందంటే, వాక్యం అద్దము లాంటిది. ఎలాంటిది? ఏమండి? అద్దం లాంటిది. చాలా మందికి అద్దం ముందు నిలబడే అలవాటు ఉంటుంది. ఇక్కడ ఉన్న వారిలో చాలా తక్కువ మంది, ఒకలో ఇద్దరు నాకు తెలిసి అద్దం చూసుకోరు అంతే. ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ అద్దం చూసుకునే వాళ్ళే. తెలుసా? చూసుకోరా? దేవునికి స్తోత్రం. మీరు చూసుకోరా అని అంటే ఎవరు చెప్పట్లేదు కాబట్టి దేవునికి స్తోత్రం అంటే చెయ్యిస్తారు కాబట్టి అదే అవును అనుకుంటాం. అదే అవును అనిపిస్తుంది. అర్థం చూసుకుంటారు కదా.
ఏమంటే పొద్దున్నే లేవగానే అద్దం చూసుకుంటారా చూసుకోరా? చూసుకుంటారు కదా. అద్దం ముందు నిలబడినంతసేపు జీతం ఇస్తారా అద్దం? ఏదైనా లాభం ఉంటుందా? ఏమైనా ఉపయోగం ఉందా? అద్దం ముందు నిలబడితే ఆరోగ్యం వస్తుందా? ఎందుకు నిలబడతారు? ఎందుకు నిలబడతారు చెప్పండి? ఎందుకు నిలబడతారు? మనలో ఉన్న లోపం ఏదైనా ఉందా? మనలో లోపం ఏమైనా ఉందని చూసుకోవడానికే కదా అద్దం ముందు నిలబడతాం. బైబిల్ వాక్యం కూడా అర్థమే. అందుకని ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. అందుకనే మొట్టమొదటిగా నువ్వు పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే, అవతల వాడు ఎలాంటోడో పరీక్ష చేయడం కాదు, నువ్వెలాంటోడో నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు పౌలు. అవతల వాడు ఎలాంటి వాడు అన్నది దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూడు, నువ్వు ఎలాంటి వాడు అన్నది తెలుసుకో. అందుకనే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అందుకే విశ్వాసంలో ఉన్నావు, అసలు ఉన్నావు, నేను అసలు విశ్వాసంలో వెళ్తున్నానా లేదా అన్నది నువ్వు పరీక్ష చేసుకో. అందుకనే దేవుని వాక్యంలో రెండో కొరింథీ పత్రిక 13:5 అంటాడు పౌలు. 2 కొరింథీ 13:5, అమ్మా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోండి, అంతేగాని పక్కోడు ఎలాంటోడో తీర్పు తీర్చొద్దు. పక్కోడు ఎలాంటోడో నువ్వు తీర్పు తీర్చకు, కానీ నువ్వు అసలు విశ్వాసంలో ఉన్నావా లేదా అన్నది నిన్ను నువ్వే శోధించుకో. విశ్వాసంలో ఉన్నావు అనుకో, నువ్వు దేవునికి ఇష్టడివి. విశ్వాసంలో లేవనుకో, తప్పిపోయావనుకో, నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు. దేవుని రాజ్యంలో ఉండవు. విశ్వాసం లేకుండా చాలా మంది భక్తుల్లో నటిస్తారు. విశ్వాసం లేకుండా చాలా మంది ఆలయానికి వస్తారు. విశ్వాసం లేకుండా చాలా మంది పాటలు పాడతారు. విశ్వాసం లేకుండా చాలా మంది చదువుతారు వాక్యం. విశ్వాసం లేకుండా ఎన్ని చేసినా దేవునికి ఇష్టరాలువి నువ్వు బాబో. అందుకని విశ్వాసం లేకుండా ఉండడానికి మరి చాలా అవకాశం ఉంది. అందుకనే విశ్వాసంలో ఉన్నావా లేదా నిన్ను నువ్వే శోధించుకో. ఏమండి, పక్కోడు గురించి పట్టించుకునే సమయం నీ మీద నువ్వు పెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడో బాగుపడుతుంది. పక్కోడు ఎదుగుతున్నాడా లేదా, పక్కోడు బయటికి వెళ్ళాడా లేదా, పక్కోడు ఏం చేస్తున్నాడా లేదా అనేది ఎక్కువ మనం చూస్తాం. మన జీవితంలో మనకు 70 సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు వాడి మీదే పెడతాం మనం పెట్టుబడి. కొంతమంది అయితే ఇలా తొంగి చూసేస్తారు గోడల నుంచి, కిటికీల్లోంచి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవడొచ్చాడు ఆ ఇంట్లోకి, ఎవడెళ్ళాడు ఆ ఇంట్లో నుంచి, ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారని పక్కింటి మీదే పెడతావు నీ దృష్టి అంతా. అది మానేసంట నీ మీద పెట్టుకోమంటున్నాడు పౌలు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, డోంట్ జడ్జ్ అదర్స్. అవతల వాడిని తీర్పు తీర్చకుండా నీ మీద నువ్వు సమయం వెచ్చించి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. విశ్వాసంలో ఉన్నావా లేదా చెక్ చేసుకో. లేవనుకో, దేవునికి ఇష్టడిగా ఉండవు, దేవుని రాజ్యంలో స్థానం ఉండదు. రెండోది ఏంటి తెలుసా, ఇప్పుడు బల్లను సమీపిస్తాం కదా. ఇప్పుడు బల్లను సమీపిస్తామా? బల్లకి ఎంతమంది సిద్ధపడి వచ్చారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? చాలా మంది బల్లను సమీపించేటప్పుడు కూడా పరీక్ష చేసుకోరు. చూడండి, అందుకే 1 కొరింథీ పత్రిక 11:28 అపోస్తలుడైన పౌలు అంటాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ప్రతి ఆదివారం, మొదటి ఆదివారం రాగానే, పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తామంటే, దేవుని ఆలయం ఆదివారం అనగానే మొదటి ఆదివారం బల్లకి సిద్ధపడి వెళ్ళాలి అనే ఆలోచన కూడా మన దగ్గర ఉండదు. ఆదివారం ఖచ్చితంగా మొదటి ఆదివారం కాబట్టి వెళ్ళాలంతే. వెళ్ళి రొట్టె ద్రాక్షారసం నా హక్కు, నాకు ఎందుకు ఇవ్వరు, నేను ఎందుకు తీసుకోకూడదు, ఆడు తీసుకున్నప్పుడు నేను తీసుకోకూడదా, ఆడికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వరా అని చాలామంది పంతానికి తీసుకుంటారు. కొంతమంది నామకార్థంగా తీసుకుంటారు. అందుకే నా కొరింథీ పత్రికలు అంటాడు 11వ కింద అంటాడు కదా, చాలా మంది దీన్ని ఎలా తీసుకున్నారట, అయోగ్యముగా తీసుకున్నారు. కాబట్టి చాలా మంది ఇందులో ఎలా ఉన్నారు, రోగులుగాను ఎలా ఉండిపోయారట, రోగులుగా ఉండిపోయారని ఈ 11వ మాట్లాడతాడు. అందుకనే ప్రభు చేత చూడండి, అయితే మనమే విమర్శించుకునే ఎట్లా
11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. అందుకనే మనము ఏం చేయాలట? అయోగ్యముగా దీన్ని తీసుకోకూడదు. పరీక్షించుకొని, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను అర్హుడేనా? ఇప్పటిదాకా, ఈ రోజు వరకు, ఈ క్షణం దాకా నువ్వు చేసిన తప్పులు, పాపాలన్నీ దేవుని ఎదుట పెట్టి, ప్రభువా నేను నిమిత్త మాత్రమే, లేకపోతే నేను అల్పుణ్ణి, బలహీనుణ్ణి, పొరపాటున నేను తప్పులు చేశాను, నేను ఒప్పుకుంటాను, వీటిని క్షమించి నీ బల్లను సమీపించే వాక్యాన్ని నాకు ఇయ్యని ఒక్క ప్రార్థన బల్లను సమీపించే ముందు నువ్వు మనస్ఫూర్తిగా చేయగలవా? చాలా మంది బల్ల తీసుకుంటేనే పరలోకం అనుకుంటున్నారు, తెలుసా? బల్ల తీసుకుంటేనే పరలోకం అనుకుంటున్నారు చాలా మంది. అందుకని మొదటి ఆదివారం టెన్షన్గా, 3 ఆదివారం రాకపోయినా మొదటి ఆదివారం మాత్రం టెన్షన్గా వచ్చేస్తారు. ఎందుకంటే బల్ల తీసుకుంటే చాలు, రేపు పొద్దున్న నాకు టికెట్, పరలోకంలో టికెట్ ఉంటుంది, పరలోకంలో నాకు సీట్ వేసి ఉంచుతారు, రాగానే రండి రండి మీకోసమే అని పిలుస్తారు అనుకుంటారు చాలామంది. వాస్తవానికి నిన్ను పరీక్ష చేసుకొని బల్లను సమీపించాలి. నిన్ను నువ్వు శోధించుకొని, పరీక్షించుకొని, నువ్వు అర్హుడుగా కాదా తెలుసుకొని బలను సమీపించాలి. ఒకవేళ నీలో ఉంటే, లోపం ఉంటే, పొరపాటు తప్పు పాపం చేస్తుంటే దాన్ని అంగీకరించి దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రార్థన చేసి మొర్ర పెట్టుకొని బల్ల దగ్గరికి రావాలి. అందుకని పరీక్ష చేసుకో, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్. పరీక్ష చేసుకుని బలను సమీపించాలి. విశ్వాసం ఉన్నావా లేదా నువ్వు పరీక్ష చేసుకోవాలి. అలాగే ఏ పని చేసినా నువ్వు నిన్ను పరిశీలన చేసుకోవాలట, పరీక్షించుకోవాలట. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రతివాడును తాను చేయు పనిని ఇప్పుడు పరీక్షించి చూసుకోవాలి. చాలండి. ప్రతివాడు ఏం పరీక్ష చేసుకోవాలట? వారు చేసే పని. ఇప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉందనుకోండి మీకు, అంటే లేదు చేయరనుకోండి, మీకు ఉందనుకోండి అలవాటు. దొంగతనం చేసే ముందు ఒకసారి ఆలోచించండి, పరీక్షించుకోవాలి. ఈ పని నేను చేస్తాను కదా, దొంగతనం ఇది దేవుడికి ఇష్టమా కాదా అని పరీక్షించుకుంటే దొంగతనం చెయ్యు. చేస్తావా? పక్కవాడిని తిట్టే గుణం ఉందనుకోండి నీకు, అంటే మీకు ఉండదులేండి, కానీ తిట్టే గుణం ఉందనుకోండి. తిట్టే ముందు నేను వాడిని తిడుతున్నాను కాబట్టి దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచిస్తే నువ్వు తిట్టవు. అవునా? పక్కోడిని పాడు చేసే గుణమో, చెడగొట్టే గుణమో నీకు ఉందనుకోండి, ఇది దేవుడికి ఇష్టమా కాదా నువ్వు ఆలోచిస్తే చేయవా పని. ఒక తాగే అలవాటు ఉంది, దురలవాటు ఉంది, చేసే ముందు నువ్వు దేవునికి ఇష్టమా కాదా ఈ పని అని ఆలోచిస్తే నువ్వు అది చెయ్యవు. చేస్తావా? అందుకనే ప్రతివాడు వాడు చేయి ప్రతి పనిని పరీక్షించుకోవాలంటాడు పౌలు. అంటే ఇప్పుడు చూడండి, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీకు ఎంత మేలో. ఏమండి? పక్కోడిని చూసి వాడిని తీర్పు తీరుస్తూ కూర్చుంటే నీ జీవితం వ్యర్థమైపోయి వృధా అయిపోద్ది. చివరికి నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు యేసుప్రభు గారు. అక్రమం చేయవాళ్ళారా కొండ అంటాడు, ఆయన రాజ్యంలోకి రానీయుడు. కానీ నిన్ను నువ్వు పరీక్షించుకుంటే అన్ని మేలులు జరుగుతున్నాయి. చూడండి, విశ్వాసంలో బలపడతావు, అంతకంతకు బలను సమీపించడానికి అర్హత సంపాదిస్తావు. అలాగే నీ ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. రెండోది ఏంటో తెలుసా? ఎంబ్రేస్ ఇంపార్షియాలిటీ. అంటే నిష్పక్షపాతంగా జీవించండి. ఎలా జీవించాలి? నిష్పక్షపాతంగా, అంటే పార్షియాలిటీ లేకుండా, పక్షపాతం లేకుండా బ్రతకండి. యేసు ప్రభువు వారు కూడా పక్షపాతం లేనివాడుగా జీవించాడు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. ఆయన వల్లే మీరు కూడా ఈ లోకంలో జీవించాలి. మనమైతే ఈరోజు నెపోటిజం లేకపోతే ఫేవరెటిజం చూస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక స్థాయిలో ఎదిగాం అనుకోండి వ్యాపారంలో, ఆ వ్యాపారంలో మనం ఎదగగానే వెంటనే నా అన్నయ్యనో తమ్ముడినో ఈ వ్యాపారంలో నిలబెట్టాలి, వెంటనే నా రక్త సంబంధులు, బంధుమిత్రులు, నాకు కావలసిన వారందరినీ నిలబెట్టుకోవాలి తప్ప పక్కవాడు, పొరుగువాడు ఎంత అవకాశం ఉన్నా వాడిని మనం నిలబెట్టం. అందుకే ఈరోజు మీరు గమనిస్తే రాజకీయాలు కానివ్వండి,
లేకపోతే ఒక వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే ఆఖరికి ఈరోజు క్రైస్తవ సేవకుల కుటుంబాల్లో కూడా ఈ నెపోటిజం అనేది చాలా ఉంది. పాస్టర్ గారు కొడుకే పాస్టర్ గారు, అతని కొడుకే పాస్టర్ గారు, అతని కొడుకే పాస్టర్ గారు, ఇంకెవడు కూడా అవ్వడు పాస్టర్ గారు. ఈ నెపోటిజం, పక్షపాతం అనేది పక్కన పెట్టండి. అందుకని యేసుప్రభువు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా సహోదరుడు అని యేసుప్రభువు అంటాడు. పక్షపాతం లేనటువంటి జీవితాలు జీవించండి, నిష్పక్షపాతంగా. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. నువ్వు కూడా అలాగే జీవించాలి. మావాడు కాబట్టి ఒక న్యాయం, బయటోడు కాబట్టి ఇంకో న్యాయం అన్నట్టుగా నువ్వు మాట్లాడితే దేవుని ఎదురు నువ్వు అన్యాయస్తుడు అవుతావు, దానికి వచ్చే శిక్ష కూడా నువ్వు పొందుతావు. అందుకని గమనించండి, పక్షపాతం లేకుండా జీవించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, ప్రేమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోహమాటం ఉండకూడదు. ఏముండకూడదు? మోహమాటము గలవారై ఉండొద్దు. ఎలాగనగా అమ్మా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువు, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో వేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు అగుదురు కారా? ఇప్పుడు చెప్పండి, మన చర్చికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి, సడన్ గా ఆ వెనకాతల సీట్లో కూర్చోండి అంటావా? లేకపోతే ఒక సామాన్యుడు బట్టలు చిరిగిపోయి, బట్టలు మాసిపోయిన గడ్డం, పెరిగిపోయిన చుట్టూ, బట్టలు సరిగ్గా లేవు, తినడానికి తిండి లేనుడు మన చర్చిలోకి వచ్చాడు అనుకోండి, ఇలా ముందుకు రా బాబు ఇక్కడ కూర్చో అని పిలుస్తావా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ పక్షపాతం మీరే చూపిస్తారు. ఒక ధనవంతుడు వస్తే మీ సమాజ మందిరానికి, ధనవంతుని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి కావలసినవన్నీ పెట్టి సన్మానించి గౌరవించి, ఒక అల్పుడు దరిద్రుడు వస్తే వాడినేమో అక్కడ నిలబడు, ఆ బయట నుంచో అనే మాటలు ఎవరు మాట్లాడతారట? మీరే మాట్లాడతారు. అలా వద్దు. దానివల్ల దేవుని దృష్టికి మీరు విమర్శ చేసి దురాలోచన కలిగిన వారు అవుతారు. కాబట్టి మీరే పాపం చేసిన వారు అవుతారు. పార్షియాలిటీ చూపించొద్దు. ఎవరైనా దేవుని దృష్టికి సమానమే అన్నప్పుడు ధనవంతుడేంటి, పేదవాడేంటి? అసలు వాస్తవానికి సంఘం అంటే ఎలాంటిది తెలుసా? సంఘం అంటేనే సమానత్వం కలిగింది. కానీ మనమేం దాన్ని ఎలా మార్చాం తెలుసా? ధనవంతులే గొప్పోలు సంఘంలో కూడా, దీనుడు అల్పులు పేదవారు సంఘంలో వెనకాలే ఉండాలి. అలా పార్షియాలిటీ తీసుకొచ్చి సంఘాన్ని విభజించింది కూడా మనమే. అందుకే పక్షపాతం చూపిస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. చాలా మంది ధనవంతులు ప్రేమిస్తారు తెలుసా? మన బ్యాచ్లో కూడా ఉన్నారు చాలా మంది. ధనవంతులు అనగానే కింద కొంగుండిపోతుంటారు చేతులు కట్టేసుకొని. చాలా మంది ఉన్నారు ఆ మనస్తత్వాలు కలిగిన వారు. అది సాధారణంగా హ్యూమన్ నేచర్. అది కొంతమంది హ్యూమన్ నేచర్. అది ధనవంతుని చూడగానే లేదు పైనుంచి పడ్డారు, లేదు పెద్ద గొప్పోళ్ళు అనుకుంటారు చాలా మంది. లేదు, దేవుడు సమానంగా సృష్టించాడు అందరినీ. అందరు సమానమే. అందుకే అందరినీ సమానంగా చూడంటాడు. పక్షపాతంతో చూడకు. అల్పుడినేమో అక్కడికి వెళ్ళిపో అని, ధనవంతుడినేమో కుర్చీలేసి కూర్చోబెట్టి మంచినీళ్ళ బాటిళ్ళు లేకపోతే పొట్లాలు గిట్లాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. అర్థమైందా? ఎవరైనా దేవుని దృష్టి పక్షపాతం నువ్వు చూపిస్తే నీ వల్ల
ధనవంతుడు లేకపోతే దరిద్రుడికి నష్టమే ఉండదు, కానీ నీకే నష్టం. అందుకని మీరు పక్షపాతం కలిగి జీవిస్తే దేవుని దృష్టికి మీరు ఎన్నిక కారు. కాబట్టి పార్షియాలిటీ అనేది చూపించొద్దు. ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలంటాడు పౌలు. దేవుని వాక్యాన్ని ఎలా ఉండాలంట? దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండండి. దేవుని వాక్యాన్ని నెరవేర్చగలరు. లివ్ యాజ్ డూయర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారుగా. ఈ యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనవద్దు, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజముఖమును చూచుకుని మనుష్యుని వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా అని అంటాడు. గమనించండి, ఇప్పుడు మీరేం చేయాలట? వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి పరలోక బోధన ఎందుకు చేశాడు? వినేసి వెళ్ళిపోవడానికి. ఇదేమి పురాణం కాదు, లేకపోతే ఇదేమి కథ కాదు. కథలు ఏం చేస్తామండి మనం? చిన్నప్పుడు కథలు చెప్పేవారు, హరికథలు, బుర్ర కథలు, ఇవన్నీ కథలే కదా. ఈ కథలు చెప్పేటప్పుడు మనం ఎందుకు వెళ్తాం అక్కడికి? సరదాగా ఒక గంట సేపు 2 గంటలు వాళ్ళు ఏదో చెప్పేది విని సంతోషించి వెళ్ళిపోతాం ఇంటికంతే. ఇది కథ కాదు, ఇది విని వెళ్ళిపోవడానికి. పాస్టర్ గారు ప్రతి ఆదివారం కష్టపడి చెప్పేది దేనికట్ట? విని వెళ్ళిపోమని కాదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి పరలోక సంబంధమైన బోధన ఎందుకు చేశాడు? విని వెళ్ళిపోతారని కాదు. అపోస్తలులు ఊరూరా తిరిగి, దేశాలు తిరిగి, ఖండాలు దాటి సువార్తను ఎందుకు ప్రకటించారు? విని వెళ్ళిపోమని కాదు. ఒకవేళ విని వెళ్ళిపోయేవాడుగా నువ్వు ఉంటే నువ్వు దేవునికి అంగీకారం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకనే లివ్ యాజ్ డూయర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా, దేవుని వాక్యం చొప్పున నడుచుకునేవారుగా జీవించండి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీలో లోపాలు కనిపిస్తాయి. సరిదిద్దుకుంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వాడుకు దానం అవుతావు. గుర్తుపెట్టుకో. అపోస్తలుడు పౌలు అదే చెప్తున్నాడు రోమా సంఘానికి, అన్యులకు యూదులకు. మీ బ్రతుకులు మార్చండి ఫస్ట్. ఎందుకంటే ఆయన రాజ్యం వచ్చేస్తుంది. ఆ రాజ్యానికి తగినట్టుగా రాజ్యంలో సభ్యత్వం పొందాలంటే, రాజ్యంలో నువ్వు ఉండాలంటే, రాజ్యంలో నువ్వు దేవునితో గడపాలంటే నువ్వేం చేయాలట? నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ క్రియలు మార్చాలి. అందుకే నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. అద్దం ముందు నిలబడు. నాలో ఏ లోపం ఉంది? అవతల వాడిని తిడతానా? లేకపోతే అవతల వాడిని నేను తీర్పు తీరుస్తానా? లేకపోతే నేను సరైన వాడినేనా? విశ్వాసంలో ఉన్నాను అసలు? విశ్వాసానికి తగినట్లుగా నడుచుకుంటున్నానా? దేవుని బలను నిజంగా యథార్థంగా సమీపిస్తున్నానా? నేను చేసే ప్రతి పని దేవునికి మహిమని తెస్తుందా అని నిన్ను పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఎవరి ఎడల నువ్వు పక్షపాతం చూపించకుండా అందరినీ ప్రేమించగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ఉంటావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిత్యము నిలిచినట్టు ఆయన రాజ్యంలో చిరకాలం నువ్వు ఉంటావు. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉండాలి. స్వార్థ పాఠ్య భాగంలో లోక వైద్యుడైన లోక 1వ అధ్యాయం 26 నుంచి 36 వరకు లేఖన భాగంలో మాట్లాడుతుంటాడు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని కృపను దయను పొందేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి మొదట మాట్లాడిన మాట ఏంటి? దయప్రాప్తురాలా నీకు శుభము. తర్వాత నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దయప్రాప్తురాలా నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని దయను కృపను పొందిన వారుగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని దయను కృపను పొందిన వారుగా నువ్వు ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఇదిగో ఇక్కడ మరియ జీవించినట్టుగా జీవించాలి. మరియ జీవించినట్లుగా జీవించాలి. ఎప్పుడు నీకు దేవుడు తోడై ఉండాలి అని అంటే నువ్వేం చేయాలట? నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు జీవించాలి. మనుషుల దయ పొందడానికే మనం ప్రయాసం అంతా. వాస్తవానికి ఒక విషయం తెలుసా? దేవుని దయ పొందితే మనుషుల దయ పొందినట్టే.
దేవుని దయ పొందితే మనుషుల దయ పొందినట్టే, కానీ మనుషుల దయ పొందితే దేవుని దయ పొందలేం. అందుకనే మనుషులను మెప్పించినట్టు కాక దేవుని మెప్పించినట్టు చేయమంటాడు ఏ పని చేసిన పౌలు. మనుషుల్ని మెప్పిస్తే దేవుణ్ణి మెప్పించలేం, కానీ దేవుణ్ణి మెప్పిస్తే మనుషుల్ని మెప్పించగలం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? క్వీన్ ఎస్తేర్, రాణి ఎస్తేర్. ఎస్తేరు దేవుని దయ పొందింది కాబట్టి రాజు దయ కూడా పొందింది. ఒకవేళ రాజునే మెప్పించాలనుకుంటే ఎస్తేరు దేవుణ్ణి మెప్పించలేదు. అర్థమైందా? దేవుడు ఎస్తేర్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఎస్తేర్ని ఎన్నుకున్నాడు. దేవుని దయ పొందింది ఎస్తేరు, అందుకే రాజు దయ కూడా పొందింది. ఇక్కడ మరియా తన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు మరియని ఎన్నుకున్నాడు. దేవుని దయ పొందింది మరియా, మనుషుల దయ కూడా పొందింది. అందుకనే మరియా అంటది, ప్రజలందరూ నన్ను ధన్యురాలందరూ అని అంటది మరియా. నువ్వు దేవుని దయను, కృపను పొందాలంటే ఏం చేయాలి తెలుసా? విశ్వాసం, భక్తిని బట్టి దేవుణ్ణి మెప్పించాలి. నువ్వు దేవుణ్ణి మెప్పించాలి, మనుషులు కాదు. మన బతుకంతా మనుషులు మెప్పించుకోవడానికే కదా. మనం ఆచారాలు పాటించినా, దురాచారాలు పాటించినా, మూఢనమ్మకాలు నమ్మినా, ఏం చేసినా కూడా మన బతుకంతా పక్కోడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆడేమనుకుంటాడు అని బతకడం తప్ప దేవుడేమనుకుంటాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఇన్నెందుకు పాటిస్తావు చెప్పు? నువ్వు ఆలోచిస్తే ఇన్నెందుకు పాటిస్తావు చెప్పు? కుడి కాలే పెట్టాలి ఏమండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడు చెప్పండి నీకు? ఎడంకాలు పెడితే వెంటనే కాలు తెగిపోద్దా? ఏమండి? ఎడంకాలు ఇలా గడపలో పెట్టగానే మోకాలకి ఎగిరిపోద్దేమో లోపలికి. బాబాయ్ ఏం పెట్టరు అసలు. ఎడంకాలు అసలు లోపలికి వెళ్తారు, ఎడం చెయ్యి కూడా లోపలికి వెళ్తారు కదా. ఒకవేళ ఇందాకే దేవుడు అన్నాడు కదా మేక గ్రంథంలో, కుంటి వారిని నేను సమకూరుస్తాను. కుడి కాలు కుడి చేయి లేదనుకోండి నీకే, అప్పుడే కాలు పెడతావు? కుడి పక్క నుంచి పోకుండా వెళ్తావు లోపలికి. ఏమండి? అమ్మో ఎడంకాలు ఎడం చేయి పెట్టకూడదు కాబట్టి కుడి పక్క నుంచి పోక్కుంటే వెళ్ళాలి లోపలికి అంటావా? ఎవడు నేర్పండి నీకు ఇవన్నీ? ఎప్పుడు పక్కోడు ఏమనుకుంటాడని నువ్వు బతికితే ఇంక అలాగే పోతావు, అలాగే పోతావు. జీవితం అంతా అంతే, వ్యర్థమే. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకో, దేవుని దయ పొందేలాగా నువ్వు జీవించాలి. అప్పుడు మనుషుల దయ వస్తుంది ఆటోమేటిక్గా. అందుకని దేవుని వాక్యం అంటుంది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుతాం. అమ్మా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడనే బలవంతుడని పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, దేవుని మెప్పు పొందులాగున, దేవుడు మనల్ని బలపరచులాగున, అవసరమైతే అప్పుడు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి మెప్పించడానికి నిలబడ్డావు అనుకో, సంతోషం కలుగుతుందంట. రెండింతల ఆనందం, ఆశీర్వాదం పొందుతావట. అందుకని పౌలు ప్రాణాలకు తెగించైనా సరే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలంటాడు. ఎందుకంటే క్రీస్తుని మెప్పించాలనే ప్రయాస, మనుషులు మెప్పించాలని కాదు. అలాగైతే పౌల్ని ఎన్నిసార్లు కొట్టారో, ఎన్నిసార్లు జైలు వేశారో, ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చారో. నువ్వు ఇంకోసారి యేసు ప్రభువు వారి గురించి చెప్పావో చచ్చిపోతావు అని చెప్పారు. అయినా పట్టించుకోలేదు, మనుషుల గురించి అసలు లెక్క చేయలేదు. దేవుణ్ణి మెప్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. ప్రతి విశ్వాసి బ్రతుకు ఇలాగే ఉండాలా, ప్రతి విశ్వాసి జీవిత లక్ష్యం ఇదే ఉండాలా. అంతేగాని మనుషులు మెప్పించుకుంటూ ఆడి చెప్పిన ఆచారం, ఈడు చెప్పిన నమ్మకం, ఈడు చెప్పిన మూఢ నమ్మకం పాటించుకుంటూ వెళ్ళావంటే చివరికి నీకు మిగిలేదు నిమ్మకాయ. తెలుసా? చివరికి నిమ్మకాయ ఇస్తారు నీకు. నిజం, మోసపోతావు. గుర్తుపెట్టుకో, మనుషులు మెప్పించి ఈ లోకంలో ఎంతకాలం బతకలేవు. దేవుడిని మెప్పిస్తే మనుషులు మెప్పు కూడా పొందుకుంటావు.
ఎస్తేరుని చూడు, దేవుని కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడింది. మరీ చూడు, నిందలు మోసింది, మనుషుల ద్వారా అవమానం పొందింది, అయినా కూడా దేవుని కోసం నిలబడింది. బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడిగా, సేవకురాలుగా బతుకో. మనుషులు మోచేతి నీళ్ళు తాక్కో. మనుషుల మాటలు నమ్ముకుని వాళ్ళు మోచేతి నీళ్ళు తాక్కుంటే లోకంలో బానిస బతుకో. దేవునికి సేవకుడిగా, సేవకురాలుగా ఉండదు. ఆడేం చెప్పినా ఈడేం చెప్పినా నమ్ముతూ ఆ వెనకాల తోకలా తిరిగావంటే నిన్ను ఎప్పుడు తోకలాగా ఉంచుతారు. దేవుడు ఏమంటాడు? నిన్ను తలగా నియమింతును కానీ తోకగా కాదు. నువ్వు మనుషులు వెనకాల తిరిగితే మనుషులు ఎక్కడ పెడతారు? నిన్ను ఎక్కడ పెడతారు? పైన కూర్చోబెడతారా ఏంటి మరి? అదే గుర్తుపెట్టుకోమని. దేవుని నమ్ముకొని, దేవుని మెప్పించి, దేవుని దయ పొందడానికి జీవిస్తే తలగానే ఉంటాయి ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. అందుకే బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడిగా, సేవకురాలుగా జీవించు. లివ్ ఫర్ ఎ పర్పస్. ఒక కారణం కోసం బతుకు. మరి ఎందుకు బతికింది? ఈ లోక రక్షకుడిని లోకానికి తీసుకురావడానికి ఒక సాధనంగా బతికింది. ఒక కారణం ఉంది మరి జీవితానికి, ఒక లక్ష్యం ఉంది మరి జీవితానికి. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా భరించుకుంది. ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే దేవుని కొరకు బతకాలి. దెర్ ఇస్ ఏ పర్పస్. ఒక కారణం ఉంది మరి జీవితానికి. ఎస్తేరుకు ఒక కారణం ఉంది. యూదులను రక్షించాలి. దేవుని కోసం యూదులను రక్షించాలి, దేవుని మహిమ పొందాలి అని ఎస్తేరు బతికింది. నువ్వు నీ బతుకేం తేడా కారణం ఉందా? నీ బతుకు ఒక పర్పస్ ఉందా? ఉంటే ఏంటి? పక్కోడిని మెప్పించాలి. లేకపోతే ఇంకేంటి నీ పర్పస్? కొంతమంది ఈ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలని ఒక పర్పస్, గోల్తో బతుకుతారు. ఈ వ్యాపారంలో ఎలాగైనా వృద్ధి సాధించాలని కొంతమంది ఒక గోల్ పెట్టుకొని బతుకుతారు. క్రైస్తవుడి గోల్ ఏంటో తెలుసా? లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకే నువ్వు బతకాలి. పౌలు కూడా అదే అన్నాడు కదా, చావు అయితే మేలే, బతికితే క్రీస్తు. నీకు కారణం ఉండాలి నీ జీవితాన్ని. పొద్దున్న లేవగానే లేచాం కదా అని చెప్పి మొహం కడుక్కొని టిఫిన్ తిని, ఇప్పుడు కొంచెం తిన్నాం కదా అని పడుకొని, మళ్ళీ తిని మళ్ళీ పడుకొని, సాయంత్రం అయింది కదా మళ్ళీ తినాలి, మళ్ళీ వండాలి, మళ్ళీ అని చెప్పి వండుకొని, ఒక వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకున్నాం కదా, పిల్లలు కనాలి కాబట్టి పిల్లలు కన్నాం కాబట్టి పెంచాలి కదా అని పెంచి ఏదో బతికేస్తున్నాం అన్నట్టుగా బతకూడదు. ఒక జంతువు, ఒక కుక్క, ఒక పంది కూడా పుడతాయి, బతుకుతాయి, సమయం వచ్చినప్పుడు చచ్చిపోతాయి. అలాగే నువ్వు కూడా చచ్చిపోతే దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యూ. దేవుడు నిన్ను సృజించినందుకు ఒక కారణం ఉంది. అదేంటో తెలుసుకో. దాన్ని బట్టి బతకాలి. మరీకి తెలుసు తన కారణం ఏంటో, ఎందుకు బతకాలో. ఎస్తేరుకి తెలుసు ఎందుకు బతకాలో. పౌలుకి తెలుసు ఎందుకు బతకాలో. నీకు తెలుసా ఎందుకు బతకాలో? క్రీస్తు కొరకే నువ్వు బతకాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, ఇక్కడ నిలవబెట్టాడు. క్రీస్తు కాకుండా ఇక్కడికి వచ్చి కూడా చాలా మంది క్రీస్తు కోసం బతకరు. ఇక్కడికి వచ్చి కూడా క్రైస్తవులుగా ఉండి కూడా మనుషుల కోసమే బతుకుతారు, స్వార్థంగా బతుకుతారు. దేవుడు అది అంగీకరించడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. లివ్ ఫర్ ఎ పర్పస్. దేవుని దయ పొందటానికి నువ్వు తగ్గించుకుని, విశ్వాసంలో నువ్వు, భక్తిలో దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోవాలి. నువ్వు బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. అంటే సాధ్యమవుతుంది దేవునితో అని నమ్ము. మరీ నమ్మింది. నేను పురుషుని ఎరిగిన దాన్నే నేను ఎలా గర్భవతి అవుతున్నాను అడిగితే పరిశుద్ధాత్మ ఏమంటాడు చూడండి ఒకసారి. లోకసువార్త 1:27 చదవండి అమ్మా. దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక. ఇక్కడ మరియ కన్యక 27 34 చదివితే, అందుకు మరియ నేను పురుషుని ఎరుగుందాననే ఇది ఎలాగ జరుగు నేను దోతున్నానగా దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుని అనబండి. 37 చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో ఎవరు చెప్తున్నారు? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో సాధ్యమే, నిరర్థకం అవ్వదు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది నిరర్థకం అవ్వదని గాబ్రియల్ దూత మరియకు చెప్తుంది. మరియ దాన్ని నమ్మింది.
నమ్మి తర్వాత అంటది మరియా, ఇదిగో ప్రభు దాసరాలను ఈ మాట చొప్పున నాకు జరుగును గాక. అంటే విశ్వాసం, దేవుని మీద బలమైన విశ్వాసం. అంటే దేవుడు ఇది చేస్తాడు, దేవుని వల్ల ఇది జరుగుతుంది అని నమ్మటం. ఆ విశ్వాసం నువ్వు కనపరిచినప్పుడు దేవుని దయ పొందుతావు, దేవుని దయ పొందుతావు. ఒక మంచి విశ్వాసిగా, దేవుని రాజ్యంలో వారసునిగా, వారసురాలిగా నువ్వు ఉండాలి అని అంటే, రాబోతున్న దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. పక్షపాతం లేనటువంటి జీవితం జీవించు. వాళ్ళను కూడా దేవుని ఎదుట సమీపించడానికి నిన్ను పరీక్ష చేసుకోవాలి. మరి కొద్ది క్షణాల్లో బలను సమీపిస్తాం కాబట్టి ఆ బలను సమీపించేటప్పుడు మనం ఎంత మనల్ని జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. అలా సమీపిస్తే, దేవుణ్ణి మెప్పించగలిగితే, మనుషులు కాదు దేవుణ్ణి మెప్పించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిని, వారసురాల్ని చేస్తాడు. అందులో సందేహమే లేదు. అందుకని దేవుని కొరకు బతకాలి, ఆయన సేవకుడిగా, సేవకురాలుగా జీవించాలి. మనకు ఒక కారణం ఉంది బతకడానికి. మన కారణం, మనం బ్రతికితే 10 మందికి మేలు కలగాలి. మరీ బతికింది ఆమె లోకరక్షకుడిని మనందరి కోసం ఈ లోకానికి తీసుకొచ్చింది. ఎంతమందికి మేలు! క్రీస్తు లోకానికి రాకపోతే ఏ మానవుడు పాపం నుండి తప్పించబడ్డాడు. ఎస్తేరు బతికింది, యూదులందరూ ఆ కాలంలో రక్షించబడ్డారు ప్రాణాలతో. నువ్వు బతికితే కనీసం 10 మందికైనా మేలు కలిగినట్టు బతుకు. అదే నీ జీవిత లక్ష్యం. క్రీస్తు ఉద్దేశమే అది, క్రీస్తు చెప్తుంది అది. అలాగే బతకమంటున్నాడు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించన్నాడు, నిన్ను హింసించే వారు కూడా ప్రార్థన చేయన్నాడు, ఆకలి కొన్ని వారికి అన్నం పెట్టి అన్నాడు, దీనులను, దరిద్రులను, వేదలను కటాక్షించన్నాడు. ఇవేవి నువ్వు చేయవు. ఇవి చేయలేనప్పుడు దేవుని దయ నువ్వు పొందలేవు. ఈ దేవుని దయ పొందకపోతే దేవుని రాజ్యంలో వారసుడివి, వారసురాలివి ఎప్పటికీ నువ్వు కావు. అందుకనే నిన్ను పరీక్ష చేసుకో. ఇంటికి వెళ్ళగానే వాక్యమనే అర్థంలో ఒకసారి చూసుకొని, ఎంతవరకు నేను కరెక్ట్, విశ్వాసంలో ఉన్నానా? విశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద అంత అపారమైన విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నానా? నేను చేసే ప్రతి పని దేవునికి ఇష్టమేనా అని నిన్ను పరీక్ష చేసుకుంటే, లోపాలు తెలిస్తే సరిదిద్దుకుంటే దేవుణ్ణి మెప్పించిన వాడు, మెప్పించిన దాని అవుతావు. అప్పుడు దేవుని రాజ్యానికి వారసుడివి, వారసురాలు అవుతావు. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.